హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? హోప్ మీ అందరూ చాలా బాగున్నారు. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఈరోజు 2026 జనవరి 1st, విష్ యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. అండ్ మన తెలుగు సాంప్రదాయంలో నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో ఫస్ట్ అయితే న్యూ ఇయర్ అనగానే మనకి ఏమేమి గుర్తొస్తాయి, మనం ఏం చేయాలనుకుంటున్నాం నెక్స్ట్ ఫ్యూచర్లో, అండ్ ఈ ఇయర్ ఏమేమి మిస్టేక్స్ చేసి మనం 2025 కంప్లీట్ చేసామో 2026 ఆ మిస్టేక్స్ చేయకూడదు అంటే మనం ఒక రిజల్యూషన్ తీసుకోవాలి. అందరు అడుగుతూ ఉంటారు కదా, లైక్ మన స్కూల్లో, కాలేజ్లో మనం ఏం రిజల్యూషన్ తీసుకుంటున్నాం, నువ్వు ఏం రిజల్యూషన్ తీసుకున్నావు ఈ ఇయర్ అని చెప్తారు. కాబట్టి సో మనమైతే ఏమేం రిజల్యూషన్స్ తీసుకుంటాము అనేది అయితే ఆలోచిస్తాం ఖచ్చితంగా. సో నేను ఏం రిజల్యూషన్స్ తీసుకున్నాను అండ్ ఏం చేయాలి అనుకుంటున్నాను, మేబీ నా రిజల్యూషన్స్ కూడా మీలో కొంతమంది అయినా ఈ సేమ్ మ్యాచ్ అయితే ఉంటాయి. మ్యాక్సిమం మనీ ఇది అది ఇవే ఉంటాయి కాబట్టి మేబీ మ్యాచ్ అవ్వచ్చు, అది మీకు హెల్ప్ అవ్వచ్చు అని నేను రిజల్యూషన్స్ అనేది వీడియో తీసుకొని నేను ఈ కాన్సెప్ట్ మీ ముందుకు తీసుకొని వచ్చాను. సో ఫస్ట్ రిజల్యూషన్ లైఫ్లో మనకి నేను నోట్ కూడా చేసి పెట్టుకున్నా, మర్చిపోతాను వీడియో ముందు, అంటే ఫస్ట్ వీడియో కదా కొంచెం తడబడుతూ ఉంటుంది, బట్ ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి. నెక్స్ట్ వీడియో నుంచి ఎలా చేయాలి ఏంటి కొంచెం కెమెరా ఫియర్ పోతుంది కాబట్టి నేను కొంచెం మంచిగా చేయడానికి ట్రై చేస్తాను. సో ఫస్ట్ రిజల్యూషన్ నెంబర్ 1, మనీ సేవింగ్. సో మనలో అందరం అంతే, కష్టపడతాం, డబ్బులు వస్తాయి, మనీ ఎలా సేవ్ చేయాలి ఏంటి తెలియకుండా ఒక పాయింట్ ఆఫ్ టైంలో సేవ్ చేస్తాం. బట్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఎలా అంటే ఎంత సేవ్ చేసామో డబుల్ ఖర్చు పెట్టేస్తాం. సో మీరు ఎలా నాకు తెలీదు, నేనైతే ఇప్పుడు చిన్నదానికి సేవ్ చేస్తా, ఒక 10 రూపీస్కి సేవ్ చేస్తా, 100 రూపీస్ ఖర్చు పెట్టేస్తా. సో అలానే చేశాను నేను లాస్ట్ ఇయర్ మొత్తం. మినిమం ఒక 50,000 నేను వేస్ట్గానే ఖర్చులు పెట్టేశాను అనమాట. అండ్ సో మనీ సేవింగ్ చేయాలి అనుకుంటున్నాను. మనం పర్ మంత్ 10K సంపాదించినా, 5K సంపాదించినా, మీరు ఎంత సంపాదించినా దాంట్లో మనం మినిమం ఒక యావరేజ్ మనీ అనేది మనం సేవ్ చేసుకోవాలి. అండ్ మనీ విషయం వచ్చింది కాబట్టి ఎవరిని, ఈవెన్ ఈ టైంలో, ఈ జనరేషన్లో, ఇప్పుడున్న యంగస్టర్స్కి చెప్తున్నా, ఒక ఫ్రెండ్ మనకి ఒక చిన్న హెల్ప్ చేశారని కానీ, లేదా నాన్నకి హెల్ప్ చేశారు, ఫ్యామిలీకి హెల్ప్ చేశారు, లేదా వేరే హెల్ప్ చేశారు అని కానీ మనం నమ్మి మనీ అయితే ఎవ్వరికి ఇవ్వద్దు. ప్లీజ్ 500,000 చాలు, మినిమం 500,000 కూడా ఇవ్వద్దు. 1000 కూడా మనకి దానికి ఉపయోగపడుతుంది కదా. సో మీరైతే అస్సలు ఇవ్వద్దు, ఎవరిని నమ్మి ఇవ్వద్దు. ఫ్యామిలీని తప్ప, అమ్మ నాన్న, మీ ఓన్ సిబ్లింగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రమే ట్రస్ట్ చేయండి. కొన్ని ఫ్యామిలీస్లో వాళ్ళని కూడా ట్రస్ట్ చేయడానికి లేదు, బట్ మనందరి ఫ్యామిలీస్లో అట్లీస్ట్ మనకి గాడ్ ఇచ్చిన గిఫ్ట్ ఏంటి అంటే మన అమ్మ నాన్న, మనకిచ్చిన సిబ్లింగ్స్. వాళ్ళు మనల్ని బాగానే చూసుకుంటారు. వాళ్ళకి ఏమన్నా అయితే ఎవ్వరు రారు. మనీ ఉంటే అందరూ వస్తారు, అందరూ అంటే అందరూ, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, తెలియని వాళ్ళు కూడా మనీ ఉంటే వచ్చేస్తారు. సో ఎవరిని నమ్మి మనీ అయితే ఇవ్వద్దు. పాస్ట్ ఈజ్ పాస్ట్, ఎప్పుడు పాస్ట్లో ఎలా జరిగింది అనేది ఓకే సైడ్, బట్ దాన్ని రీకరెక్ట్ చేసుకొని మనీ అయితే ఎవరికి ఇవ్వద్దు, సేవింగ్ మోడ్లో పెట్టుకోవాలి. నెంబర్ 2, మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం, మన బిహేవియర్, ఎదుటి వాళ్ళతో మన బిహేవియర్ ఎలా ఉంది అనేది నెంబర్ 2. సో మనం పెద్దవాళ్ళకైనా, చిన్న వాళ్ళకైనా, మన ఏజ్ వాళ్ళకైనా ఫస్ట్ మనం మంచిగా మాట్లాడాలి, ఒక మంచి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఈవెన్ దే బిహేవ్ బ్యాడ్ ఆల్సో. ఒకసారి వాళ్ళు మనకి బ్యాడ్ చేయాలి అనుకుంటారు, బట్ మనం గుడ్ చేసాము అని అంటే సెకండ్ టైం వాళ్ళు మనం తప్పు చేసినా కూడా వాళ్ళు మనల్ని మంచి చేసుకుంటున్నారు, వాళ్ళు మంచి మనసు అనేది వాళ్ళు అర్థం చేసుకుంటారు. సో మనం మంచిగా బిహేవ్ చేస్తే అందరికీ అన్ని సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేయడం రాదు.
ఈవెన్ నాకైనా సరే. కానీ మనం దాన్ని ఓవర్‌కమ్ చేసుకొని ట్రై చేద్దాం. ఈ బిహేవియర్ అనేది మనం ఎదుటి వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తున్నాం అనేదైతే ఖచ్చితంగా ట్రై చేస్తాం. అది నెంబర్ 2. నెంబర్ 3 హెల్త్ టిప్స్. సో మనం మనీ సంపాదించినా, మంచిగా ఎదుటి వాళ్ళతో బిహేవ్ చేసినా, ఏమి చేసినా మనకు ఆరోగ్యం లేకపోతే ఎవ్వరూ ఇవ్వలేరు. మన మంచితనం చూసి ఎవరైనా వచ్చి డబ్బు సహాయం చేస్తారు ఏమో, మేబీ 10%, నాట్ 100%. సో చేయొచ్చేమో, బట్ హెల్త్ అయితే ఎవరిస్తారు? ఎవరు ఇవ్వరు కదా. హెల్త్ మనం జాగ్రత్తగా చూసుకోవాలి. సో హెల్త్ ఇన్ ద సెన్స్ ఫుడ్, స్లీపింగ్ అవర్స్ అండ్ బాడీ ఎక్సర్సైజ్. సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళైతే ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేయాలి మార్నింగ్. మీకు ఎక్సర్సైజ్ కుదరట్లేదు అంటే అట్లీస్ట్ వాకింగ్ అయినా చేయాలి. అండ్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్, హార్డ్వేర్ కంపెనీస్ వాళ్ళైతే వాళ్ళు ఇక్కడ అక్కడ తిరుగుతూ ఉంటారు వేరే వర్క్ కోసం, అసెంబ్లీ అని. సో వాళ్ళకి ఎక్సర్సైజ్ అంత అవసరం లేదు, బట్ మీరు ఇంకా చేయాలి అనుకుంటే ఖచ్చితంగా చేయొచ్చు. అండ్ ఫుడ్ టైంకి తినండి. మనం ఇన్ టైంకి ఫుడ్ తీసుకోవాలి. ఎర్లీ మార్నింగ్ అయితే అస్సలు స్కిప్ చేయొద్దు. సో అది అనమాట. అండ్ స్లీపింగ్ అవర్స్. నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళ కష్టాలు నాకు తెలుసు, నేను చేస్తున్నాను ఇప్పుడు ప్రెజెంట్. ఇంతకుముందు తెలియదు అనమాట. సో ఇప్పుడు చేస్తున్నా, తెలుస్తుంది. బట్ స్లీప్ మినిమం 8 అవర్స్ నిద్రపోండి. స్లీప్ అవర్స్ చాలా ఇంపార్టెంట్. మినిమం నైట్ స్లీప్ అవర్స్ చాలా ఇంపార్టెంట్. చాలా హెల్త్కి మంచిది నైట్. మినిమం ఇప్పుడు షిఫ్ట్ కంప్లీట్ చేసి మీరు 3 o'clock వచ్చినా అట్లీస్ట్ వెంటనే పండుకోండి. నిద్ర రాదు అని అంటారు. మొబైల్ అయితే ఆన్ చేయొద్దు. మొబైల్ ఆన్ చేశారు అంటే ఆ స్క్రీన్ టైంకి, ఆ లైట్ ఫోకస్కి మనకి నిద్ర రాదు. అండ్ ఇట్ విల్ డిస్టర్బ్ అవర్ హెల్త్, ఐస్, హెయిర్ మెయిన్. సో అది ఒకటి. అండ్ టైం మేనేజ్మెంట్ ఎలా? ఎన్ని అవర్స్ షిఫ్ట్? మినిమం 8, మినిమం 9, 8 to 9 అవర్సే మన వర్కింగ్ అవర్స్ ఉంటాయి. ఎక్స్ట్రా ఓటీ చేసేవాళ్ళు, ఓవర్ టైం చేసే వాళ్ళకి అయితే మినిమం 12 అవర్స్ ఉంటుంది. సో టైం మేనేజ్ చేసుకొని టైంకి తినేసి వచ్చిన ఒక 8-9 అవర్స్ మీకు వర్క్ ఉంటే రిమైనింగ్ అవర్స్ కొంచెం ఎక్సర్సైజ్కి కేటాయించండి. కొంచెం టైం మీకు ఏం తినాలి అనుకుంటున్నారు హెల్తీగా తినండి. నాట్ జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయండి ప్లీజ్. సో టైంకి పండుకోండి. మినిమం 8 అవర్స్ నిద్రపోండి పర్ డే. అండ్ ఎవరిని నమ్మొద్దు, అది మనీ సేవింగ్లో చెప్పాను. నెంబర్ 5th పాయింట్, డోంట్ ట్రస్ట్ ఎనీవన్. సో ఎవరిని ట్రస్ట్ చేయకండి. మనీ విషయంలో నేను ఏం చెప్పానో అదే పాయింట్ ఇక్కడ కూడా. అండ్ మనం ఏమైతే మిస్టేక్స్ చేస్తాం, నెంబర్ 6th పాయింట్, రీకరెక్టింగ్ ది మిస్టేక్స్. మనమైతే పాస్ట్ ఏమైతే మిస్టేక్ చేసామో, ఈజ్ ఇట్ లవ్, ఈజ్ ఇట్ ఫ్యామిలీ, ఈజ్ ఇట్ ఫ్రెండ్స్, సో ఆన్. సో ఇవన్నీ బేస్డ్ ఆన్ రిలేషన్స్, నాట్ ఓన్లీ లవ్, ఎనీ రిలేషన్షిప్. సో ఆ రిలేషన్షిప్స్లో అయినా, మనీలో అయినా, దేంట్లో అయినా మీరు ఏవైతే తప్పులు చేశారో వాటిని రీకరెక్ట్ చేసుకుందాం. నెంబర్ 7th వన్ ఈజ్ ఫ్యామిలీ. మనకి ఇంపార్టెంట్ కాబట్టి ఫ్యామిలీకి ఏం గోల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ సపోజ్ మా నాన్నకి, మా అమ్మకి నేను ఒక సక్సెస్ అవ్వాలి. వాళ్ళు ఎప్పుడు నువ్వు మనీ ఎర్న్ చేయి, నువ్వు మనీ నాకు తీసుకొని వచ్చి ఇవ్వు అని అడగరు. బట్ మనకంటూ మన అమ్మ నాన్నకి ఏమి ఇవ్వాలి, సారీ గైస్, ఏమిద్దాం, వాళ్ళకి ఏం నచ్చుతుంది, మనం వాళ్ళకి ఇస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు, వాళ్ళ ఫేస్లో మనం ఆ స్మైల్ చూడొచ్చు అనేది చాలా ఉంటుంది. కాబట్టి సో ఫ్యామిలీ గోల్స్ని ఫుల్ఫిల్ చేయండి. ఈవెన్ ఫర్ సపోజ్ మా మమ్మీకి బజ్జీ, సమోసా అంటే చాలా ఇష్టం. మనం ఇప్పుడు ఇంటికి వెళ్ళేటప్పుడు, మీరు హాస్టల్స్లో ఉంటే ఇంటికి వెళ్ళేటప్పుడు సడన్గా వీక్లీ వన్స్ చిన్న సర్ప్రైజ్, మమ్మీ క్లోజ్ యువర్ ఐస్ ఆర్ డాడీ క్లోజ్ యువర్ ఐస్, ఈవెన్ సిబ్లింగ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ క్లోజ్ యువర్ ఐస్ అని చిన్న సర్ప్రైజ్ అని ఇస్తే దే ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో ఆ హ్యాపీనెస్ చూస్తే మనకి డబుల్ హ్యాపీనెస్ వస్తుంది. సో ఫ్యామిలీ చిన్న ఆశలైనా, చిన్న గోల్స్ అయినా వాళ్ళ హ్యాపీనెస్ని మనం చూడాలి అని అంటే ఖచ్చితంగా చేయాలి. అండ్ వాళ్ళ గోల్స్ని ఫుల్ఫిల్ చేద్దాం.
అండ్ మెయిన్ థింగ్ మెయిన్గా నేను అనుకుంటుంది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు సపోర్ట్ చేస్తే నేను ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. సో యూట్యూబ్ ఛానల్ మీరు కూడా ఎవరైనా స్టార్ట్ చేయాలి అనుకుంటే స్టార్ట్ చేయండి. అండ్ నాకు ఇంకా యూట్యూబ్ గురించి అంత తెలీదు. నేనంతా తెలుసుకొని పాయింట్స్ నోట్ చేసుకొని దానికి కూడా మీకు వీడియో కావాలి అంటే నేను వీడియో కంపల్సరీ చేస్తాను. సో ఇవి అయితే నా రిజల్యూషన్స్. మేబీ నా రిజల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు కూడా కనెక్ట్ అయ్యి మీరు కూడా హెల్ప్ చేయాలి, మీరు కూడా పాటించాలి అనుకుంటే పాటించండి. అండ్ లాస్ట్ పాయింట్ నేను మర్చిపోయాను. మనీ ఒక 10 రూపాయలున్నా 20 రూపాయలున్నా అర్జెంట్ అయితే యూస్ చేయండి. లేదు అని అంటే మనం అస్సలు ఫుడ్ లేకుండా పేదవాళ్ళు చాలామంది ఉన్నారు, చాలామంది అనాథ ఆశ్రమంలో ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి హెల్ప్ చేద్దాం. సో ఈరోజు న్యూ ఇయర్ కాబట్టి అందరు టెంపుల్కి వెళ్ళి దేవుణ్ణి బ్లెస్ చేసుకొని అందరూ బాగుండాలి. అందరికీ మంచి మనసు ఉంటుంది. ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. ఎవరి కాయిన్ హెడ్ టైల్ రెండు ఉంటాయి. సో మనిషి అన్నాక ప్లస్ మైనస్ రెండు ఉంటాయి. మనం ఆపోజిట్ పర్సన్లో మనం ప్లస్ అనేది తీసుకొని నెగిటివ్ అనేది పక్కన పెట్టేద్దాం. సో ఇది నా న్యూ ఇయర్ రిజల్యూషన్స్. మీకు ఏమైతే న్యూ ఇయర్ రిజల్యూషన్స్ మీకు ఎక్స్ట్రా ఏమి ఉన్నాయో, నేను ఇది తీసుకోబోతున్నానక్క, ఇది చేయాలనుకుంటున్నా అనుకున్న వాళ్ళు నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఇది నా ఫస్ట్ వ్లాగ్. ఏమైనా తడబడి ఆర్ ఏమైనా బై మిస్టేక్ తప్పుగా మాట్లాడితే అందరికీ సారీ. బట్ అగైన్ విష్ యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. ఎంజాయ్ every moment of life with family. Bye bye. Thank you so much. Finally, if you like my videos, please do like, share and subscribe to my channel. Bye bye.